హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియాబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఏంటి ఇవాళ మన వీడియోలో ములక్కాడలు కనిపిస్తున్నాయి అన్నారా? ఇవాళ స్పెషల్ వచ్చేసి ములక్కాడలేనండి. ఇవి మా చెట్టు ములక్కాడలు. ఇవాళ వచ్చేసి నేను వీడితో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి ములక్కాడలు. నాటుకాయలు కదా, చాలా బాగుంటాయి, మా చెట్టువే. ఇవాళ వెరైటీ వచ్చేసి బీరకాయ ములక్కాడ కర్రీ. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీలోకి ఏమేమి కావాలో చూపిస్తాను, వచ్చేయండి. బీరకాయలు చెక్కు తీసుకొని పక్కన ముక్కలు కోసి పెట్టుకున్నాము. బీరకాయ ముక్కలు, ములక్కాడలు, ఉల్లిపాయ, టమాటా, కొంచెం కరివేపాకు, తాలింపు దినుసులు, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏం అవసరం లేదండి. ఈ ఒక్క వెల్లుల్లి దంచేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాం అండి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసులు వేగినాయి కదండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కూడా వేగాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేగనిద్దామండి. ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు కూడా వేగింది కదా. ఇప్పుడు మనం ములక్కాడలు వేసుకుందాం. ములక్కాడలు కూడా బాగా మగ్గాలండి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక 2 minutes ఇవి మగ్గనిద్దాం. చూసారా, ములక్కాడలు వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్నాం. ఈ కర్రీ కొత్తగా అనిపించినా చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం, ఒక 5 minutes మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు చూద్దాం కర్రీ. చూసారా ఎలా మగ్గిందో. ఇప్పుడు దీంట్లో వచ్చేసి టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు వేసి ఒక 2 minutes అలా ఉంచుదాం. 2 minutes అయింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉడుకుతుందో. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం
1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. టమాటాలు కూడా ఉడికిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ కారం వేసుకుందాం. కారం వేసుకున్నాం. ఓ 2 మినిట్స్ ఇలా ఉంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. చూసుకున్నాం. చూసారా నూనె పైకి ఎలా తేలుతుందో. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ములక్కాడ బీరకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. బాయ్.